ట్రంప్కి దెబ్బ మీద దెబ్బ. మొన్నేమొచ్చేసి సుప్రీంకోర్టు సుంకాల విషయంలో స్పందించింది. సుంకాలు వసూలు చేయడం అనేది అన్యాయము, ఇది విరుద్ధం కూడా రాజ్యాంగానికి, కాబట్టి ఆ డబ్బులు ఇచ్చేయండి అని చెప్పింది. ఇప్పుడేమొచ్చేసి ఫెడరల్ కోర్టులు ఈ అన్యాయంగా అక్రమ వలసదారులు అనే పేరుతో రకరకాల దేశాలు పంపించేస్తున్నారు, ఇది కూడా అన్యాయమే, ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా ఎలా పంపించేస్తారని ఇప్పుడు ఫెడరల్ కోర్టుకి చెందినటువంటి యుఎస్ డిస్ట్రిక్ట్ జడ్జి బ్రియాన్ మర్ఫీ ఒక తీర్పు ఇచ్చారు. ఈ తీర్పు విషయంలో ట్రంప్ ఎంతవరకు స్పందిస్తాడో తెలియదు. మన సుప్రీంకోర్టును కూడా ధిక్కరించాడు ఆయన. సుప్రీంకోర్టు సుంకాలు వేయడం అన్యాయమని చెప్తే 10 నుంచి 15% సుంకాలు పెంచాడు. ఇప్పుడేమొచ్చేసి ఈ విధంగా తీర్పు చెప్పడం వల్ల ఈ ఎవరెవరినైతే వేరే వేరే దేశాలు పంపించేస్తున్నారు, అంటే దేశం కాని వాళ్ళని కూడా వేరే వేరే దేశం, అంటే వాళ్ళు ఒక దేశం అయితే ఇంకొక దేశం పంపించాడు. ముఖ్యంగా వాళ్ళని ఎవరిని పంపించి దక్షిణ సూడాను, గ్వాటమాలా, అలాగే కోస్టారికా ఇలాంటి ఇతర దేశాలకు తరలించారు. తరలింపులు ఎదుర్కొంటున్నటువంటి వలసదారులు దీనిపై కోర్టులో దావా వేయగా తాజాగా న్యాయస్థానంలో ఈ విచారణ జరిగింది. ఈ సందర్భంగా సరైన భద్రతా చర్యలు తీసుకోకుండా అక్రమ వలసదారులకు ముందస్తు నోటీసులు, తగిన సమయం ఇవ్వకుండా వారికి సంబంధం లేని వేరే దేశాలకు తరలించడం చట్ట విరుద్ధమని తీర్పునిచ్చింది. ఈ తీర్పుపై సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకునేందుకు ట్రంప్ యంత్రాంగానికి 15 రోజుల పాటు సమయం ఇచ్చింది. మరి అమెరికాలోనే ఇలా ఉంటే మనం వాళ్ళని ఏం చేయాలి? ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయం కరెక్టే కదా. అక్రమ వలసదారులు ఆ కారణం చెప్పి ఈ కారణం చెప్పి మొత్తానికి ఈ యొక్క కోర్టులు అయితే వీళ్ళని రక్షిస్తూ ఉంటాయి. అందులో మన దేశం వాళ్ళు కూడా ఉన్నారు. కానీ నేను చెప్పేది ఏంటంటే, మన దేశం వాళ్ళు వేరే దగ్గర అక్రమ వలసదారులుగా ఉండి ఇబ్బంది పడుతున్నప్పుడు మనం కూడా ఇతర అక్రమ వలసదారుల నుంచి ఎన్ని ఇబ్బందులు పెడుతున్నాం మనకు అది అర్థం కావడం లేదు. మన రేషన్ తినేస్తున్నారు, మన మీదే దాడులు చేస్తున్నారు. కాబట్టి మన సొమ్ము తిని మన మీద దాడులు చేస్తున్నటువంటి వారు అక్రమ వలసదారులని ఎలా ఉంచుతాము? కానీ ఇక్కడ ఉన్నటువంటి కుహనా మేధావులు దీని గురించి మాట్లాడతారా? ఒక్కడు మాట్లాడు. ట్రంప్ మాత్రం ఆ విధంగా అన్యాయంగా తోలేసినప్పుడు మాత్రం ఒక్కడో మాట్లాడు ఇదేంటి అని. కానీ మన దేశంలో ఒకవేళ అక్రమ వలసదారులు అనే పేరుతో రోహింగ్యాలను కానీ లేకపోతే పాకిస్తాన్ ముస్లింలను కానీ తోలిస్తే ఇక్కడ చాలా మందికి కళ్ళంటి నీళ్ళు వస్తాయి, పేదవాళ్ళకి. వాళ్ళకి కాదు, కొంతమంది కుహనా మేధావులు అనే వెధవలకు వస్తాయి.